నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కీరవాణిని కలవడానికి వెళ్ళారు. బికాజ్ ఆఫ్ ఒక సాంగ్ మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ గీతాన్ని తీసుకురావాలి. ఈ నెలలో ఖచ్చితంగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. దానికి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఒక నెగిటివ్ కామెంట్ ఏంటంటే, అంటే వేరే రాష్ట్రం వాళ్ళకి మన గీతాన్ని అప్పచెప్పడం ఏంటి, వాళ్ళ దగ్గర మ్యూజిక్ చేయించుకోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఈ తారతమ్యాలు తీసుకొచ్చే వాళ్ళని ఒకసారి వార్న్ చేయాలి. వేరే రాష్ట్రం అయ్యే ముందు ఇది ఏ రాష్ట్రం, ఇది ఆంధ్రప్రదేశ్ కదా. దాని తర్వాత సెపరేట్ రాష్ట్రం కొన్ని కారణాల వల్ల కావాలని అడిగితే సెపరేట్ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఎవరు దీన్ని అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు చేయాలి. సో రేవంత్ రెడ్డి రిప్రజెంటింగ్ కాంగ్రెస్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇందులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు కదా. ఈ తారతమ్యాలు ఎవరు పట్టుకొస్తున్నారు? తెలంగాణలో ఉన్న మ్యూజిషియన్ సంఘం వేసారు, ఎలాగా లెటర్ పంపారు, ఇలాగా కీరవాణికి ఎందుకు ఇవ్వటం, జై జై హో తెలంగాణ అని. ఇప్పుడు అక్కడైతే $1 billion అంటే సబ్ డాగ్ బిలియన్స్ లో పెట్టిన పాట బిలియనియర్ ఏఆర్ రెహమాన్. అది దాని కాకుండా అతను మామూలుగా ఫైనల్ గా ముస్లిం కాబట్టి అందు నుంచి బయటపడడం కోసం వందే మాతరం అని చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం వందే మాతరం అని చేశాడు కదా. తర్వాత జై హోరే సాంగ్ ఇందులోది స్లమ్ డాగ్ బిలియనియర్. ఓకే, ఈ విధంగా అతను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. బికాజ్ బేసికల్గా అతను ముస్లిం, చాలా మందికి తెలియదు. ముస్లిం కన్వర్ట్ ఏం కాదు, ఫాదర్ హిందూ, మదర్ పక్కా ముస్లిం. ఓకేనా. సో అతను దిలీప్ అనే పేరుతో ఉండేవాడు. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఎక్కడికి మంచి ప్లేస్కి, అజ్మీర్ లాంటి మంచి ప్లేస్కి వెళ్ళి అక్కడ కన్వర్ట్ అయినట్టుగా అఫీషియల్గా కన్వర్ట్ అయ్యాడు. అప్పటి వరకు ముస్లిం పేరు పెడితే ఆవిడకి పెళ్ళని, ఇలా రాజు దగ్గర అయ్యేదని చాలా మంది పిల్లలు చెప్పేసి ఎవరికి ఆడే క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా హిందూ పేర్లు పెట్టుకుని ఉంటారు. ఇంక్లూడింగ్ ఇళయరాజు కూడా క్రిస్టియనే, ఏదో డానియల్ రాజా ఇది అంటారు. వాళ్ళంతా భారతీ రాజా, వీళ్ళంతా క్రిస్టియన్స్. ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్, ఎస్పెషల్ ఆంధ్రాలో ఉన్న క్రిస్టియన్స్, తమిళనాడులో ఉన్న క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే సినిమాలో పెద్ద ఎక్కువ రావని చెప్పేసి పేరు పెట్టుకోరు, ఇది హిందూ పేరు తగిలించుకుంటారు. తగిలించుకుని మరి ఇళయరాజాని చూస్తే బోరుదాని హిందూ కింద వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తారు. నేను దగ్గర చూశాను కాబట్టి. సో అదే విధంగా వీడు రెహమాన్ దిలీప్ అతను కూడా వచ్చేటప్పుడు తెలుసు నాకు, వాడు కూడా అయ్యాడు. ఓకేనా. హ్యారిస్ జయరాజ్ అని కూడా ఉన్నాడు, వాడికి పక్క క్రిస్టియన్. అది మారలేదు, ఫస్ట్ నుంచి క్రిస్టియన్నే, ఇప్పుడు కూడా క్రిస్టియన్నే, అన్ని సినిమాలు చేస్తాడు. ఏఆర్ రెహమాన్ లెవెల్ కూడా వెళ్ళాడు. ఇక్కడ శాస్త్రీయ సంగీతంలో ఒక్కటే బాగా తెలిసి వెస్టర్న్ బాగా తెలియని మ్యూజిక్ డైరెక్టర్ ఒక మణి శర్మ, మణి అనే కీబోర్డ్ ప్లేయర్ అతని పేరు, అతన్ని పెట్టుకుని ఏదో మ్యూజిక్ డైరెక్టర్ గా బాగా పైకి వచ్చాడు. అసలు వాళ్ళు కూడా నాకు ఒక అనుమానం పెట్టిన కీరవాణి వాళ్ళు కూడా క్రిస్టియన్సీ అనుకుంటా లోపల. బయటకు మట్టుకు నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు అడగలేదు కదా, వచ్చేవాడు తన మ్యూజిక్ డైరెక్టర్ అవని క్రితం నుంచి నా రూమ్లోకి వచ్చి కూర్చుని, మెడ్రాస్లో బాగా ఫ్రెండ్ నాకు, నా పాటలు అంటే కూడా చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే అతను మ్యూజిక్ చేయాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి రాయచూరు వెళ్ళిపోయి, రాయచూరు నుంచి మళ్ళీ అక్కడ మళ్ళా రాయచూరు తక్కువ ఖరీదు రేటు కొవ్వూరులో ఒక ఎకరం అంటే ఒక 10 ఎకరాలు వస్తుంది. ఆ విధంగా కూడా అక్కడ సెటిల్ అయ్యి అక్కడే కూడా అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి సినిమాలు తీసి మొత్తం డబ్బులు పోగొట్టేసుకుని మనిషి రోడ్డు పడ్డ లెవెల్కి వచ్చారు. కీరవాణి ఎవరబ్బాయి అయినా కూడా నాకు బాగా పరిచయం అనమాట, పెయింటర్ అయినా. వాళ్ళంతా కూడా కళాకారుల కుటుంబం. మొత్తానికి శాస్త్రీయ సంగీతంలో బాగా తెలుసు అతనికి. ఓకే. సో ఆ శాస్త్రీయ సంగీతంలో పాటలు మటుకు చాలా బాగా చేస్తాడు. కేవి మహాదేవన్ అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతను పాత పాటలను కొంచెం మోడర్న్ గా చేసి ఒక ఇళయరాజా చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఇళయరాజా చేయలేడు. ఇళయరాజా యొక్క వేరేది, కానీ టోటల్ గా సాంగ్ ను బాగా చేయగలడు అని కొన్ని సినిమాల్లో వెస్ట్రన్ సాంగ్స్ కూడా కాపీ కొట్టి బాగా చేసి రోజులు వచ్చేసి. క్రిమినల్ అనే సినిమాలో అది పక్కా వెస్ట్రన్ సాంగ్. తెలుసా మనసు అదే ఒక నేను సినిమా చూడలేదు, కానీ కొన్ని మంచి పాటలు చేశాడు యాక్చువల్గా. నాకు బాగా ఫ్రెండ్ కూడా. సో నేను ఎప్పుడు సరదాగా మన కూడా సినిమా చేద్దాం అంటే మీకు ఇళయరాజా పెద్ద ఫ్యాన్ కదా, ఆ టైంలో చెప్తూ ఉంటాడు యాక్చువల్గా. అదర్వైజ్ ఈజ్ వర్ది
చాలా వర్ది ఉన్న ఇది. మీ ఇక్కడ మీ మా అనేదానికంటే తెలంగాణ తెలుగు కూడా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర దాన్ని సెపరేట్ చేసి ఇక్కడ ఫిలిం ఛాంబర్ పెట్టారు, అదేం క్లిక్ అవ్వలేదు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టారు, అది ఆడమంటే అదేవిధంగా ఆంధ్రాలో వాళ్ళను హైదరాబాద్లో ఉన్నటువంటి 3 ఫిలిం ఛాంబర్ పెట్టారు అక్కడ విజయవాడలో. ఏముంది, వెళ్ళి రిజిస్టర్ ల్యాబ్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటే పేరు రిజిస్టర్ అవుతుంది. ఏం గవర్నమెంట్ ఏం కాదు, ఇక్కడ ఫిలిం ఛాంబర్ కూడా గవర్నమెంట్ ఏం కాదు, ఈ 24 క్రాఫ్ట్స్ కూడా గవర్నమెంట్ సంబంధించింది కాదు, ఒక ట్రేడ్ యూనియన్స్ లాగా అనమాట. అటువంటి ట్రేడ్ యూనియన్స్ లెక్క చేయలేదు కేసీఆర్. ఆర్టీసీ పెద్ద ట్రేడ్ యూనియన్ పక్కన ఉంటారు, పెంచను జీతాలు అన్నాడు అంతే. 2 నెలలు సఫర్ అయ్యి మళ్ళా కాళ్ళదోరికి వస్తే ఇచ్చాడు. మీరు పెంచుకున్నప్పుడల్లా పెంచేయడానికి జగన్ కాదు కదా, అలా పెంచితే ఎక్కడ ఏమైపోతే ట్రెజర్ అతను ఓట్ల కోసం అలా పెంచేవాడు. వీళ్ళకి అలా పెంచుకున్నప్పుడు పెంచేస్తే ఇంక రాష్ట్రంలో డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, ఇవ్వకపోతే చేస్తాయి, అప్పులు పోలవకపోతే చేస్తాయి. దాని చేత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హెడ్ సోనియా గాంధీని పట్టుకొచ్చి ఆవిడకి ఒక బ్రహ్మరథం పట్టినట్టుగా ఒక సన్మానం చేసి ఒక ఆహారం ఇచ్చి నేను కాంగ్రెస్ మనిషినే అని. ఇంకా కొంతమంది ఈ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి మెయిన్ తెలుగుదేశం అని చేత ఏ టైంలో మీకు దెబ్బేసి మోడీ దగ్గరికి వెళ్ళిపోతాడు అని సెపరేట్ చేయడానికి చూస్తారు ఇక్కడ. బట్ వీళ్ళకి బట్టి విక్రమార్క వీళ్ళందరికీ వీళ్ళు ఫిట్టింగ్ పెట్టడానికి చూస్తారు. వాళ్ళు కూడా పోతే వస్తే మనకే బెటర్ కదా అన్న లెవెల్లో అంటారు. అతని గురించే స్టేట్ వచ్చింది. ఇవన్నీ పోవాలంటే సోనియా గాంధీ తీసుకొచ్చి సన్మానం చేయాలి ఇక్కడ. ఆ సందర్భంగా తెలంగాణకు ఒక గీతం, తెలంగాణకు ఒక జాతీయ గీతం లాగా రాష్ట్రంలో సంబంధించిన ఒక మంచి పాట ఒకటి చేయమని కేరవాడకి వెళ్ళటం 100% కరెక్ట్. కాకపోతే అక్కడ ఈక్వేషన్స్ ఏంటంటే ఎవరికాళ్ళే సినిమాలో ఉన్న పాపులారిటీని కూడా వాడేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎలా వాడేసుకుంది, రాజమౌళికి పద్మశ్రీ ఇచ్చింది, ఇంత త్వరగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకంటే అంటే నాకు ఇష్టం, నేనంటే అతనికి దాని గురించి చెప్పట్లేదు. పాలిటిక్స్ ఎలా వాడుకుంటున్నారు సినిమా ఫీల్డ్ అనేది. ఓకే, ఎవరికి కావాలితే వాళ్ళకి పద్మభూషణ్లు, ఎవరికి కావాలితే వాళ్ళకి పద్మశ్రీలు ఇస్తారు గవర్నమెంట్. వాళ్ళ యొక్క ఆడియన్స్ కూడా మాకు ఓటేస్తారండి. ఆ విధంగా చేయడంలో మొట్టమొదటి ఉన్న పేటలో ఉన్న వాళ్ళు ఎవరంటే బీజేపీ. చేయడమే ఇదిగో భారతరత్న, ఇదిగో 4 భారతరత్నలు అటు అయిపోయినమాట. సో ఆ విధంగా రాజమౌళి ఫాదర్ కూడా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ రైటర్ ఓన్లీ ఫర్ రాజమౌళి, నాట్ ఫర్ అదర్స్. అతను ఓన్ సినిమా డైరెక్ట్ చేస్తే 2 ఆడదు విజయేంద్ర ప్రసాద్. అతను తీసుకెళ్లి ఎంపీ సీట్ ఇచ్చి అతను తీసుకెళ్ళి ఒక వెబ్ సిరీస్ ఇచ్చి ఒక 2 కోట్లను డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తున్న టైంలో ఇప్పుడు మరి కాంగ్రెస్ దానికి వాళ్ళ మనిషిగా ఇతను అదే శివదత్త కొడుకు ఇతను గైరవాణి. శివదత్త బ్రదర్ ఎవడో విజయేంద్ర ప్రసాద్ బీజేపీ మనిషి, రాజమౌళి ఎవడో బీజేపీ మనిషి. యాక్చువల్గా తెలుగుదేశం మనిషి కింద లెక్క. మీకు అర్థమైందా? వాళ్ళ యొక్క క్యాస్ట్ ఈక్వేషన్స్ అలా కలుపుకుంటూ ఉంటారు వాళ్ళు తెలుగుదేశం. ఇవన్నీ నేను బాహాటంగా మాడితే యథార్థవాది లోక విరోధి అయిపోతున్నాను. అయిపోయినా ఐ డోంట్ మైండ్. జనాలకు తెలియాలి, కొంతమందికి తెలియకున్నట్లే. సో అటువంటి కీరవాణికి ఎందుకు ఇవ్వడం అనేది ఒక పద్ధతి. బీజేపీ అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా బీజేపీకి ఇప్పుడు భజన చేస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళకి భజన చేస్తున్నారు. అటువంటి నువ్వు కాంగ్రెస్ భద్రశత్రువు ఆఫ్ బీజేపీ, నువ్వు అతనికి ఇస్తావు ఏంటని అని అడగడం ఒక పద్ధతి. వీళ్ళు అలా అడగట్లేదు, రాష్ట్రంలో పెడతారు ఫీలింగ్. ఇక్కడున్న మ్యూజిషియన్స్ అంటే వేరే రాష్ట్రం వాళ్ళకి ఇక్కడున్న మ్యూజిషియన్లు అయితే మీరు కొట్టింది మేము చూడటం అంటే, ఇప్పుడు మీరు మ్యూజిక్ కొట్టింది ఆంధ్ర బ్యాన్ చేసింది ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చేసిన సినిమాలు సిగ్గులేకుండా చూడలేదు మీరు ఇక్కడ అని ఇవ్వచ్చు. వీళ్ళు పార్టీ ప్రకారంగా ఫిట్టింగ్ పెట్టట్లేదు. పార్టీ ప్రకారంగా కాంగ్రెస్కి బీజేపీకి పడదు అదంటలేదు. వేరే రాష్ట్రం వాళ్ళు మ్యూజిక్ డైరెక్ట్స్ ఎత్తికిస్తారంటే, అయితే నువ్వు చేసిన మ్యూజిక్ మీరు చూడమంటే ఇటువంటి అదో ఫిట్టింగ్లు పెట్టకండి తెలంగాణ వాళ్ళు. వాట్ ఈస్ దేర్? ఇంకా మీరు ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా. అసలు వితౌట్ ఆంధ్ర దెర్ ఇస్ నో తెలంగాణ. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. వితౌట్ ఆంధ్ర పీపుల్ హియర్ దెర్ ఇస్ నో తెలంగాణ. ఎవడో సెపరేట్ చేసేట్టు కొన్ని జరగట్లేదు చెప్పి అది కరెక్టే. కొన్ని అన్యాయాలు గత 50-60 సంవత్సరాల నుంచి తెలంగాణ వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళ కోసం సెపరేట్ రాష్ట్రం పెట్టడం అనేది 100% కరెక్టే. అంతేగాని ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఈ సెపరేట్ స్టేట్ ఎవరంటే అటు పెట్టింది మీ మ్యూజిక్ అంత గొప్ప లేదు ఇక్కడ. మొన్నటి మెడ్రాస్లో ఉన్న కీబోర్డులో వాళ్ళు వాయిస్తే కానీ ఇప్పుడు కూడా లేరు. బీజేపీ ఇప్పుడు దేవిశ్రీ అందరూ వాడేవాళ్ళు మెడ్రాస్ వాళ్ళే.
ఇళయరాజా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సినిమాలన్నీ ఇళయరాజే. ఇటు ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, నేను ఇంకొకటితో చేయలేదు. మీకు అర్థమైంది మీకు? ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అటువంటి పట్టు రాకూడదు. వాట్ రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్. కిరవాణికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా సంతోషించవలసిన విషయం అది.